ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అలాగే వాక్యాన్ని వినడానికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం ఒక స్త్రీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ స్త్రీ ఎవరు అంటే, ఆమె పేరు కలిగిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఆమెతో కలిపి ముగ్గురు ఉన్నారు. తామారు అనే పేరు కలిగిన వారి జీవితంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. తామారు అనే పేరుకి అర్థం ఈత చెట్టు. అంటే ఈత చెట్టులో వేస్ట్ అనుకునేది ఏది ఉండదు, అన్నీ ఉపయోగపడతాయి దానిలో కదా. మరి ఎందుకు ఆ అర్థంతో కూడిన పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ ముగ్గురు స్త్రీలకు ఆ పేర్లు పెట్టారు. ముగ్గురు కూడా ఒకే వంశానికి చెందినవారు. ముగ్గురు కూడా ఒకే వంశానికి చెందినవారు. ఎవరు వారు అంటే, కింద నుండి వెళ్తాను. ఒకరు అబ్షాలోము గారి కుమార్తె. ఎవరండి? అబ్షాలోము గారి కుమార్తె. మరొకరు అబ్షాలోము గారి చెల్లెలు, అంటే దావీదు గారి కుమార్తె. ఒకరు అబ్షాలోము గారి కుమార్తె, రెండు దావీదు గారి కుమార్తె, మూడు యూదా గారి కోడలు మరియు భార్య. భార్య అనే పదాన్ని ఎక్కువ వాడం, పిల్లలు పుట్టినప్పటికీ జనరల్గా తామారు గారు అనగానే యూదా గారి కోడలు అనే పదాన్ని ప్రయోగిస్తాం. అంటే భార్య కాదని నేను చెప్పట్లేదు, కానీ ఎక్కువ వాడవు ఆ పదాన్ని. యూదా తామారు నందు పెరేసిన కనను అంటాం, కానీ ఎందుకో ఆ పదప్రయోగం ఎక్కువ చేయం. కోడలుగానే ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం మనం. ఈరోజు ఆ ముగ్గురు స్త్రీలను గురించి మాట్లాడుకునేటప్పుడు అబ్షాలోము గారి కుమార్తెని గురించి ఎక్కువ విషయాలు మనకు వ్రాయబడలేదు. అబ్షాలోము గారి కుమార్తెని గురించి ఎక్కువగా వ్రాయబడలేదు, కానీ ఆమెను గురించి ఒకే మాట ప్రయోగించబడింది. అదేంటి ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనం. అబ్షాలోమునకు ముగ్గురు కుమారులను తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి అట. ఈమెను గూర్చి వ్రాయబడిన మాటలు ఏంటి అంటే, ఒకే ఒక మాట, బహు సౌందర్యవతి. అంటే ఎంత అందంగా ఉండుంటారో. ఎందుకు ఈమె అందాన్ని గురించి బైబిల్ గ్రంథంలో అంత ప్రత్యేకంగా వ్రాయించారు? ఈమె అందమే కాదండి, మ్యాక్సిమం బైబిల్లో చాలామంది స్త్రీల గురించి రూపవతి అనో, సుందరవతి అనో, సౌందర్యవతి అనో, అందగత్తె అనో పదాలే వాడబడ్డాయి. అర్థమైందన్నమాట. ఎందుకు వచ్చింది అంత అందమా వాళ్ళకి? మనకెందుకు ఇవ్వలేదు దేవుడు? చాలా అందగత్తెట అబ్షాలోము గారి కుమార్తె. అబ్షాలోము గారు కూడా చాలా అందగాడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము లేని అందగాడట అబ్షాలోము గారు. అంత అందగాడికి అందగత్తె పుట్టింది. కుమారుల గురించి ఆ పదం వాడబడలేదు, కానీ కుమార్తె గురించి మాత్రం వాడబడింది. ఆమె ఎవరు అట? బహు సౌందర్యవతి. ఇక్కడ నేను ఏదో చెప్పాలనుకోవట్లేదు, కానీ ఒక మాట చెప్తాను. తండ్రి నుండి అందము అనేది ఆమెకు వారసత్వంగా వచ్చింది. తండ్రి నుండి అందము అనేది ఆమెకు వారసత్వంగా వచ్చింది. ఎవరికి? తామారు గారికి. దీని నుండి బాహ్యంగా మనం నేర్చుకునేది ఏం లేదు. తల్లిదండ్రుల నుండి ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. అవయవాలు కానివ్వండి, గుణం కానివ్వండి, తెలివితేటలు కానివ్వండి, అందం కానివ్వండి, వస్తుంది. ఇది ప్రాముఖ్యమైన విషయమే కాదు. కానీ ఇంక ఏ విషయాలు వ్రాయించకుండా ఈ విషయమే దేవుడు వ్రాయించడంలో ఆంతర్యం ఏంటి అంటే, ఒక తండ్రి నుండి ఒక కుమార్తెకు బాహ్య సౌందర్యం ఎలా వారసత్వంగా వచ్చిందో ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కూడా అలా పొందుకోవాలి. బాహ్య సౌందర్యం అనేది జీన్స్ని బట్టి వచ్చేది, దేవుడిచ్చేది. కానీ ఆధ్యాత్మిక సౌందర్యం తమకు తాము సంపాదించుకోవచ్చు. కానీ పిల్లలు ఆ సౌందర్యాన్ని సంపాదించాలి అంటే ముందు ఎవరు అందంగా ఉండాలి చెప్పాలి. ముందు ఎవరు అందంగా ఉండాలి? తల్లిదండ్రులు అందంగా ఉంటే, మా అమ్మ అందంగా ఉంది కాబట్టి నేను అందంగా ఉండడానికి ఏం చేయాలని ప్రయత్నం చేస్తారు. భౌతికంగానే అంతే. తల్లి అందంగా ఉందనుకోండి, లేక తండ్రి అందంగా ఉన్నాడు అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు?
మా అమ్మ ఇంత అందంగా ఉంది, ఇప్పుడు నేను అందం సంపాదించాలంటే ఏం చేయాలి, ఏ బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, ఏం వాడాలి అని ప్రయత్నం చేస్తారు కదా. ఇది మామూలుగా లోక సంబంధంగా. కానీ ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే తండ్రి కానీ తల్లి కానీ ఆధ్యాత్మిక సౌందర్యం కలిగిన వారు అయినప్పుడు ఆ పిల్లలు ఖచ్చితంగా ఆ అందాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పడానికి మాత్రమే ఈ ఒక్క వచనం దేవుడి గురించి రాయించారు. కానీ ఈరోజు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సంపాదించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లా. చేస్తున్నారా చెప్పండి? ఇక్కడ కూర్చున్న వారిలో, అంటే బయట సంగతి మనం వదిలేద్దాం, ఇక్కడ కూర్చున్న వారిలో తల్లిదండ్రులు భక్తిపరులైన వారు, తల్లిదండ్రులు బోధకులైన వారు ఉన్నాం మనం కదా. మరి మనల్ని చూసి మన పిల్లలు ఎవరైనా మన బాటలో పయనించడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఈ అందం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? చేయట్లేదేమో. అందుకే తామారు గారిని మన ముందు పెట్టారు దేవుడు. బాహ్య సంబంధమైన సౌందర్యం కొరకు మనం ప్రయత్నం చేయడం కాదు, కానీ ఆధ్యాత్మిక సౌందర్యం కొరకు మాత్రం తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆ అందం నీ ఇంటిలో నీ తల్లిదండ్రుల దగ్గరే ఉంటే మాత్రం తప్పకుండా దాన్ని నువ్వు సంపాదించాలి. భౌతికంగా అందం కలిగిన అబ్షాలోము గారి కుమార్తె అదే అందాన్ని తన తండ్రి నుండి తాను పొందుకుంది. ఇది తాను అనుకుంటేనో తను ఆశిస్తేనో వచ్చింది కాదు, దేవుడిచ్చింది. కానీ ఆధ్యాత్మిక సౌందర్యం నువ్వు అనుకుని ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా దేవుడు తప్పకుండా నీకు దాన్ని ఇస్తారు. చాలామందిని చూస్తాం మనం, మామూలుగా పెద్ద అందంగా అనిపించరు, కానీ వాళ్ళు గొంతు విప్పితే కానీ, లేకపోతే వారు మాట్లాడుతుంటే కానీ, లేక వాళ్ళు పాడుతుంటే కానీ అప్పుడు ఎంత బాగుందో కదా. మనిషిని చూస్తే ఏమీ బాగరు, కానీ ఎంత బాగా పాడుతుంది, ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత చురుకుగా ఉంది అంటాం. అప్పుడు మనం ఏం చూస్తున్నాం? వాళ్ళల్లో బాహ్యందాన్ని చూడట్లా, వారికి ఉన్న టాలెంట్ని చూస్తున్నాం. అంతేనా? వారికి ఉన్న టాలెంట్ని చూస్తున్నాం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఈరోజు ఒక్క తామారు గారి జీవితం నుండి దేవుడు మనకేం నేర్పిస్తున్నారు అంటే, ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ప్రతి బిడ్డ తన తల్లిదండ్రుల నుండి సంపాదించవచ్చు. ఇంకా ఒక స్టెప్ ముందుకు వెళ్తే, మనల్ని కన్న పరమ తండ్రి బహు అందగాడు కాదంటారా? అందానికే కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? దేవుడే కదా. మరి ఆ దేవుడి కలిగి ఉన్న ఆ అందం ఈరోజు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనకుందా? ఆయన కరుణా సంపన్నుడు, ప్రేమ వాత్సల్యం కలిగిన వారు, ఆయన కృపకు ఆయన ప్రేమకు అంతమే లేదు, ఆయన జ్ఞానము అనంత జ్ఞాని. మరి ఇవన్నీ ఆయనలో మంచిని, ఆయనలో అందాన్ని పెంపొందించేవైనప్పుడు ఆ లక్షణాలు ఆ గుణాలు ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనకున్నాయా? ఆయన కుమారుడు అని చెప్పుకున్న యేసుక్రీస్తు వారికి ఇవన్నీ ఉన్నాయి. మరి ఆ క్రీస్తుని ధరించి క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనకున్నాయా? లేవు కదా. అందుకే అబ్షాలోము గారిని తామారు గారిని మన ముందు పెట్టారు. మీకు మాట చెప్తా, బాహ్య సౌందర్యం కొరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, వెంట్రుకలు ఎన్ని మెలుకలు తిప్పినా, ఎన్ని రకాల పౌడర్లు నువ్వు వాడినా, ఏదో వేసుకుంది అంటామే తప్ప ఎంత బాగుంది అనం అంటామా? ఈవిడ ఒరిజినల్ ఇది కాదండి, ఏదో పులివింది మేకప్ వేసింది అంటాం. మరి ఎప్పుడు ఎంత బాగుంది అంటాం? ఏమీ చేయకపోయినా సింపుల్గా ఉన్నా మనకి మనసుకి నచ్చితే చాలా బాగుంది కదా, ఏమి చేయకపోయినా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, బాహ్య అందం కొరకు ఏవో మెరుగులు దిద్దుకోవడానికి టైం వేస్ట్ చేసుకుని, లేనిపోయినవన్నీ పులుంకొని వాటి వలన లేనిపోయిన అనర్థాలకు గురి అవ్వడం కంటే, ఆధ్యాత్మికంగా సౌందర్యంగా ఉండడానికి ప్రేమ, జాలి, దయ ఈ గుణాలని అలంకారంగా ధరించుకుని తల్లిదండ్రులకు లోబడి ఉండడం, దేవునికి విధేయత కలిగి ఉండడం, పెళ్ళైన వారైతే భర్తకు లోబడి ఉండడం, ఇలాంటి సుగుణాలు కలిగి ఉంటే వారు బాహ్యంగా ఎంత అందవిహీనంగా ఉన్నా, అంటే నల్లగా ఉన్న నాలా, లేకపోతే పళ్ళెత్తుగా ఉన్నా, లేకపోతే చిన్న కళ్ళులా ఉన్నా, జుట్టు లేకపోయినా, లేకపోతే పొట్టిగా ఉన్నా, లేకపోతే పొడవుగా ఉన్నా, ఎలా ఉన్నా అవి మనం చూడం. ఆమెకి చాలా మంచి మనసు అండి, చాలా ప్రేమగా ఉంటుందండి, చాలా జాలండి, తను ఎదుటి వారికి సహాయం చేయకుండా ఉండలేదండి, ఇలాంటి మాటలే మనం ప్రయోగిస్తాం. కాబట్టి దేవుడు ఈ మధ్యాహ్న కాలం వేళ మనకు తెలియచేస్తున్న విషయం ఏంటి అంటే, బాహ్య సౌందర్యం కొరకు పరిగెత్తే నీవు ఒక్కసారి ఆగి నీ ఆధ్యాత్మిక సౌందర్యం ఏ స్థితిలో ఉందో పరీక్ష చేసుకోమని చెప్తున్నారు దేవుడు. ఆధ్యాత్మిక సౌందర్యం లేని బాహ్య సౌందర్యం అది ఎందుకు
పనికి రాదు. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం, మనం ఎంత అందగాళ్ళమైనా మనలో ప్రాణం లేకపోతే ఆ అందమంతా సున్నా కదా. శవమే అంటాం. అప్పుడు అయ్యో చాలా అందగత్తండి, ఈవిడ శవం అనొద్దండి, ఈవిడ పేరుతోనే పిలుద్దామని అని ఎవరని అంటారా? ఎలా అయినా జీవం లేకపోతే, లేక ప్రాణం లేకపోతే శవంతోనే సమానం. ఇది కూడా అంతే. ఆధ్యాత్మిక సౌందర్యము కానీ, మనస్సు మంచి గుణాలు కలిగి కానీ లేకుండా బాహ్యంగా నువ్వెంత అందగత్తెవైనా అది శాశ్వతమైన ఆనందం కాదు, నలుగురి చేత అది మెచ్చుకునేది కాదు అని ఈ తామారు గారి జీవితం ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నారు. ఇక రెండవ తామారు గారి దగ్గరికి వెళ్దాం. ఆమె ఎవరు అంటే ఈ తామారు గారికి మేనత్తేనా? అంతేనండి. అబ్షాలోము గారి కుమార్తెకు అబ్షాలోము గారి చెల్లెలేమవుతుంది? మేనత్త. ఈమె ఎలాంటిదో చూద్దాం. ఈమె జీవితం నుండి ఏం నేర్చుకోవాలో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. తరువాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అను ఒక సుందరివతియగు సహోదరి ఉండగా. చాలండి. ఎవరిమే చెప్పాలందరూ. ఎవరిమే? సుందరవతి. అంటే అర్థం ఏంటి? చండాలంగా ఉందనా? అందగత్తే. ఎవరు? తామారు గారు. బహుశా ఇంత అందంగా ఈవిడ ఉండబట్టే ఈమె పేరే పెట్టుకున్నారేమో అబ్షాలోము గారు తన కుమార్తెకి కూడా. సహజం కదండి. మంచి గుణం కానీ అందం కానీ ఉంటే వాళ్ళ పేర్లే పెట్టుకోవడానికి ఇష్టపడతాం. పూర్వమైతే మరి పూర్వీకులలో ఉన్న పేర్లే సాధారణంగా పిల్లలకు పెట్టేవారన్నమాట. ఇప్పుడు అబ్షాలోము గారు తామారు గారు అంటే చెల్లెలైన తామారు గారు ఇద్దరు అందగాళ్ళే. అంటే వాళ్ళ అమ్మెంత అందగత్తు. ఎందుకు ఈ మాట అంటున్నారంటే అహీనోయమ్మ గారి వలన పుట్టిన అమ్నోను ఉన్నారు, అబీగయిలు గారి వలన పుట్టిన దానియేలు గారు ఉన్నారు, కిల్యాబు గారు అంటారు ఆయన పేరే. ఇలా మనం దావీదు గారి పిల్లలందరూ చూసినప్పుడు అందరికంటే అందం విషయంలో ఎక్కువగా ఆ పదాలు దేవుడు వ్రాయించింది ఎవరికి అంటే అబ్షాలోము గారికి, తామారు గారికి. అంటే ఖచ్చితంగా వీళ్ళ తల్లి ఖచ్చితంగా ఏమై ఉండాలి? అందగత్తై ఉండాలి. నా మాట అర్థమైంది మీకు? అందగత్తై ఉండాలి. ఇక్కడ మీరు 2 విషయాలు గమనించాలి. మొదటిగా మనం చూసుకున్న తామారు గారి అందం తండ్రి నుండి వచ్చింది వారసత్వంగా. ఇప్పుడు ఈ తామారు గారి అందం తల్లి నుండి వచ్చింది వారసత్వంగా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే దావీదు గారు అందగాడు కాదని నా ఉద్దేశం కాదు. ఆయన ఆల్రెడీ అందగాడే. కానీ ఆయనకున్న పిల్లలందరిలో కూడా వీళ్ళిద్దరే అందగాళ్ళు అయ్యారు అంటే వీళ్ళ తల్లి ఇంకా దావీదు గారికి పోటీ తగినంత అందగత్త అయి ఉంటారు. మిగిలిన వాళ్ళకి అంత అందం ఉండకపోయి ఉండొచ్చు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి? తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ శరీర సంబంధమైన అవయవాలతో పాటు వాటి సౌందర్యమైన అవయవాలు కూడా వచ్చాయి అంటే గుణం కూడా వస్తుంది. ఎవరి వలన? తల్లిదండ్రుల వలన. అందరికీ వస్తుందా? అన్నీ వస్తాయి అంటే అన్నీ రాకపోవచ్చు, కొన్ని రావచ్చేమో. కానీ రావడానికి ఛాన్స్ అయితే చెప్పాలి, రావడానికి ఛాన్స్ అయితే ఉంది. అంటే ఈ సందర్భంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తల్లిదండ్రుల నుండి బిడ్డలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గర్భవతులుగా ఉన్నప్పటి నుండే మంచి విషయాలు ఆలోచించాలి. గర్భవతులుగా ఉన్నప్పటి నుంచి ఏం చేయాలి? తల్లిదండ్రులు భార్యాభర్తలు ఇద్దరు ఒక చోట ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు మంచి విషయాలు మాట్లాడుకోవాలి. శరీర సంబంధమైన అందము కంటే ఆధ్యాత్మికమైన అందాన్ని గురించి ఎక్కువ ఆలోచించాలి. గర్భములో ఉన్నప్పటి నుంచి ఆ విషయాలు చెప్తూ ఉండాలి. అప్పుడు వారు అదే విషయాన్ని తన గర్భంలో ఉండగానే వింటూ పెరుగుతారు. కాబట్టి తల్లి గర్భంలో ఉండగానే వారు నిజంగా బయటకు వచ్చాక చాలా గొప్పవారుగా తయారవుతారు. ఏం జరుగుతుందండి? చాలా గొప్పవారుగా తయారవుతారు. మనకి తెలుసు గర్భంలో ఉన్నప్పటి నుంచే పిల్లలు వింటారు అనడానికి బాప్తిస్మిచ్చి యోహాను గారి సందర్భం మనందరికీ తెలిసిన విషయమే. భౌతికంగా శాస్త్రీయ పరంగా కూడా తేల్చింది అదే సైన్స్. అందుకే మంచి పిక్చర్స్ కానీ మంచి మ్యూజిక్ కానీ వినమని చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న వారిని. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఏదైనా వస్తుంది కాబట్టి వంశపారంపర్యంగా
అది భౌతికమైన వాటి కంటే కూడా ఆధ్యాత్మికమైనవి రావాలి అని పిల్లల్ని పెంచేలా తల్లిదండ్రులు ఉండాలి, ముఖ్యంగా వాక్యం తెలిసిన వారు. ఇకపోతే ఈ తామారు గారి జీవితం మనకేమి నేర్పిస్తుంది? ఈమె జీవితంలో ఏముంది మనం నేర్చుకోవడానికి అని ఆలోచిస్తే, ఆమె అన్ని రకాలుగానే మంచి అమ్మాయిలానే అనిపిస్తారు. అంటే లోకం కొరకు బ్రతకాలని కానీ, లోక సంబంధమైనవి చేయాలని కానీ, లోకస్తులతో కలిసి స్నేహం చేయాలని కానీ ఆమెకున్నట్టేం అనిపించదు. అబ్షాలోము గారి లాంటి క్రూరత్వమైన మనసున్నట్టుగా కూడా కనిపించదు. కానీ చాలా నెమ్మదిగా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆమె జీవితం మనం ఆలోచిస్తే ఎందుకో ఒక భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఆమె చేసిన తప్పు అంటే ఏమీ లేదు. అమ్నోను చూశాడు, అందగత్తెని తలంచాడు, మోహించాడు. కపట మనసు కలిగిన వ్యక్తి సలహా తీసుకున్నాడు, రొట్టె చేయించుకోవడానికి పిలిపించుకున్నాడు, కాయల్లో పడినట్టుగా వేషం వేశాడు, తండ్రి గారి చేత చెల్లెల్ని తన ఇంటికి రప్పించుకున్నాడు. నిజంగా ఆ సమయంలో ఆమె రాననొచ్చు, లేక తెలివిగా యుక్తికి ఇంకేదైనా చేయొచ్చేమో, కానీ తండ్రి చెప్పగానే అన్నకు రొట్టెలు చేసి పెట్టడానికి వెళ్ళింది ఆమె. దావీదు గారు చెప్పారు, నీ అన్న అమ్నోను పరిస్థితి బాగాలేదమ్మా, నువ్వు రొట్టెలు చేసి పెట్టాలి, అతని ఇంటికి వెళ్ళి రొట్టెలు చేసి రమ్మన్నారు. సంతోషంగానే వచ్చింది. తనకే చెడు ఉద్దేశము, మా నాన్నే వెళ్ళమన్నాడు కదా, వెళ్ళిన నేను అమ్నోనుతో కొంచెం సరసాలాడదాము, ఇలాంటి ఆలోచనలు ఆమెకేమీ లేవు. నిష్కల్మషమైన మనస్సుతోనే వచ్చారు. అన్నకు కావలసిన చపాతీలు చేసి పెట్టారు. కానీ కపట మనసుతో వేషం వేసుకున్న అమ్నోను మాత్రం ఆమె చేర్చడానికే ప్రయత్నించారు. ఆ సందర్భంలో ఆమె చాలా బ్రతిమలాడింది. ఆ మాట చదువుదాం. 13వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. ఆమె అంటే తామారు గారు, నా అన్న నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు, ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు, నా అవమానము నేను ఎక్కడ దాచుకొందును? అంటే నేను ఒకవేళ బయట వారి వలన అవమానించబడితే ఒక అన్నగా నీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి నేను, అంతే కదండి. అమ్నోను ఎవరు? తామారు గారికి అన్న కదా. బయట వారు ఎవరైనా ఏదైనా చేస్తే సొంత అన్న అబ్షాలోమే అక్కర్లా, ఈ అన్నలు కూడా చెప్పొచ్చు, ఆ బాధను తీర్చొచ్చు. నాకు కలిగిన అవమానం తీరాలి అంటే ఒక అన్నగా నిన్ను ఆశ్రయించాలి నేను. కానీ నువ్వు చేసే పనేంటి? నువ్వే నన్ను అవమానపరిస్తే నేను ఎక్కడ చెప్పుకోను, నా తల్లి ఎక్కడ పెట్టుకోను, నా అవమానాన్ని నేను ఎలా భరించను అని బ్రతిమలాడుతుందండి. నాన్న అసలు ఎంత, ఆ మాటకే చాలా జాలయ్యాలి ఆయనకి. కానీ చాలా భయంకరమైన మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి అమ్నోను ఏ మాట ఆయన చెవిని పడట్లేదు, అనమాట. ఇక ఇలా చెప్పినప్పుడు 13వ వచనం చూద్దాం. నీవును ఇశ్రాయేలులలో దుర్మార్గుడవవుదువు. అతను ఏమవుతాడో కూడా చెప్తుందామే, తనకేం జరుగుద్దో చెప్తుందామే, ఇశ్రాయేలు చేయొచ్చో లేదో చెప్తుందామే. ఎన్ని విషయాలు చెప్తున్నారు అక్కడ తామారు గారు. ఒకటి, నాన్న ఇలాంటి అవమానము నాకు కలిగితే నన్ను కడుపులో పెట్టుకుని నా అవమానాన్ని తీర్చవలసిన వాడవు నువ్వు, కానీ నీవే నన్ను అవమానపరుస్తున్నావు. మొదటి మాట. 2, ఇలాంటి పని ఇశ్రాయేలీలు చేయకూడదు. అంటే ఇశ్రాయేలీలు చేయకూడదు అంటే మిగిలినోడు చేయొచ్చానా? ఇశ్రాయేలీలకు దేవుని భయం ఉండాలి. దేవుడు చెప్పిన మాట, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా సొత్తు అని. అలా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమైన మనలో బయట అన్యులలో కూడా లేని ఇలాంటి తప్పిదము మనలో ఉండకూడదు అనేది ఆమె ఉద్దేశం అనమాట. అని చెప్తూ ఆమె అంటుంది, ఇశ్రాయేలీలలో నువ్వు దుర్మార్గుడు అయిపోతావు. ఇష్టపడితే, మన ఇద్దరం ఇష్టపడితే ఓకే, కానీ నాకు ఇష్టం లేని పని నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వేమైపోతావు తెలుసా? ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించబడతావు. చెల్లెల్ని చెరిచిన వాడిగా చరిత్రలో నువ్వు మిగిలిపోతావు. అంటే తాను చేసే పని ధర్మశాస్త్రం ప్రకారం చేయకూడదనే విషయాన్ని చెప్తూనే ఈ పని చేయడం వలన అతనికి వచ్చే నష్టమేంటో కూడా చెప్తుంది ఆమె. అంటే ధర్మశాస్త్రం ఆమెకు బాగా తెలుసు అన్నమాట. నువ్వు ఇశ్రాయేలులో దుర్మార్గుడు అయిపోతావు, ఇందుని గురించి నాన్నతో చెప్పు, రాజుతో చెప్పు, ఆయన నన్ను ఇయ్యకపోడు, ఆయన ఇస్తే నన్ను అఫీషియల్గా పెళ్లి చేసుకొని అడుగుతుందండి.
అంటే ఆ రోజుల్లో అన్నా చెల్లెలు చేసుకునే సంప్రదాయం ఉంది, మీరు దాన్ని మళ్ళీ అపార్థం చేసుకోవద్దు, అప్పటికి ఉంది. కాబట్టి ఆమె ఏం చెప్తుందంటే, ఇలా రహస్యంగా నన్ను చెరచి నన్ను పాడు చేసి నువ్వు ఇలా చెయ్యొద్దు. ఎందుకంటే చరిత్రలో దీనా గారి విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్న. రహస్యంగా తీసుకొని వెళ్ళి చెరిచినందుకే, బాగా వినండి మీరు, రహస్యంగా అంటే తాను వెళ్ళిన చోట రహస్యంగా చెరిచినందుకే కదా షెకెముని కానీ వాళ్ళ తండ్రి హమోరుని గాని చంపేసింది. ఈ సంగతి నీకు తెలీదా? అన్యుడైన వ్యక్తి తీసుకుని వెళ్ళి చెరిచితేనే అతనికి దుర్మార్గుడిగా మిగిలిపోతే చరిత్రలో, లేక తన మరణాన్ని తానే కొని తెచ్చుకుంటే, నువ్వు ఒక ఇశ్రాయేలుడు అయ్యుండి నా సొంత అన్నవయ్యుండి నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నా అభిప్రాయం ప్రకారం ఈ సన్నివేశం జరిగేటప్పుడు తామారు గారి దృష్టిలో కదలాడుతున్నది దీనగారే. ఈ సన్నివేశం జరిగేటప్పుడు కదలాడుతున్నది దీనగారు. ఎందుకో తెలుసా? దీనగారిని షెకెము గారు చెరిచినప్పుడు దీన అన్నలు వెళ్ళి కోపాన్ని తీర్చుకున్నారు. అలా నా జీవితంలో ఎవరైనా వచ్చుంటే నా అన్నగా నువ్వు అలా చేయాల్సిన వాడివి, కానీ నువ్వే నన్ను చెరుచుతున్నావు. ఈ సన్నివేశం జరుగుతున్నప్పుడు ఆమె చుట్టూ తిరుగుతున్నవేంటి అంటే దీనా గారి చరిత్ర తిరుగుతుంది. దీనా గారు, షెకెము గారు, దాని వలన వచ్చిన నష్టం, దాని వలన వచ్చిన అవమానమే ఆమెకు తిరుగుతూ ఉంది. మంచి చూస్తుంది, చెడు చూస్తుంది, రెండు విషయాలు ఆయనతో చెప్తూనే ఉంది. నువ్వు రాజుని అడుగు, తప్పకుండా ఆయన నన్ను నీకు ఇస్తాడు. అప్పుడు మంచిది అవుతుందంటే అసలు అవేమీ ఎక్కట్లేదు ఆయనకి. ఆ క్షణం కోరిక కలిగింది, ఆమెను మోహించాడు, ఆ మోసు తీర్చుకున్నాడు. ఎంత భయంకరంగా ప్రవర్తించారు అంటే అమ్నోను గారు కోరిక తీర్చుకోగానే బయట గెంటేమన్నాడు, తలిపేసేయమన్నాడు అక్కడున్న పనివారిని పిలిచి. నిజమండి, లోక సంబంధమైన కోరిక తీరిన వెంటనే అసహ్యతను పుట్టిస్తుందేమో, కానీ దైవ సంబంధమైన కోరిక, దేవునికి సంబంధించి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అనే కోరిక మాత్రం తీరుతున్న కొలది పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది దైవ సంబంధమైనదైతే. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తే, మరి ఇంత మంచి మనస్సు కలిగిన తామారు గారి జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఏండి, మంచి మనసే కదా ఆమెది, కాదా? తండ్రి చెప్పగానే అన్నకు చపాతీలు చేయడానికి వెళ్ళింది. అన్న మీద పడుతున్నప్పుడు తప్పునైనా చెయ్యొద్దని చెప్పింది. నాకేముంది, ఆయన వచ్చాడు కదా అనుకోలేదు. ఏం చేస్తే మంచిదో, ఏం చేస్తే తండ్రి ఇస్తాడో కూడా వివరంగానే చెప్పింది. అయినప్పటికీ ఆ అన్న చెరిచినప్పుడు బూడిద తల మీద పోసుకుని ఇంటికి వెళ్ళింది. ఈ సన్నివేశాన్ని అబ్షాలోము గారు చూశారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, తామారు గారికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? తాను మంచిది కాదా? ఉదాహరణకి దీనా గారిని మనం తీసుకుంటే, ఆమె మనసు ఎలాంటిదో మనకు తెలియదు, కానీ ఆమె చేసిన ఒక్క తప్పిదం వలన ఆమె జీవితం పాడైంది అని మాట్లాడుకుంటాం. ఏంటది? ఆ దేశపు కన్యకలను చూడాలి అన్న కోరిక, నేత్రాశ కలిగి వెళ్ళింది, ఫలితంగా చిక్కింది షెకెము చేతిగా అని మాట్లాడుకుంటాం మనం. కానీ అలాంటి చిన్న మిస్టేక్ కూడా ఎవరిలో లేదు. కానీ ఎందుకు ఆమె జీవితం అలా అయిపోయింది? ఎందుకు ఆమె జీవితం అలా అయిపోయింది? ఏమి నేర్పిస్తుంది ఈమె జీవితం మనకి అంటే, ఇక్కడ కూడా తల్లిదండ్రుల పాత్రే కనబడుతుంది మనకి. ఏం కనబడుతుంది? తల్లిదండ్రుల పాత్రే. ఎలా? తల్లి గురించి మనకు తెలియదు అనుకోండి, తండ్రి గురించి మనకు బాగా తెలుసుగా. ఎటు తిరిగి వచ్చినా ఒక చోటకే వస్తాం దావీదు గారి దగ్గరికి, ఎందుకంటే ఉన్నదే ఆ ఒక్క తప్పు. కానీ ఆ ఒక్క తప్పు ఎన్ని తప్పులకు కారణమయ్యిందో, ఎంతమంది జీవితాలకు నష్టాన్ని కలిగించిందో మనం ఆలోచించవచ్చు. ఈయనేం చేశారు? బత్షెబ గారిని రహస్యంగానే తెచ్చుకున్నారు. తెచ్చుకోలేదా? తెచ్చుకున్నారు. తనను నమ్మిన బంటు ఊరియా గారిని చంపించలేదా? మనం జనరల్గా ఏం ఆలోచిస్తామంటే, ఊరియా గారిని చంపించడం, బత్షెబ గారితో పాపం చేయడం వలన నీ భార్యలను కూడా చెరిచేస్తారని చెప్పారు. కానీ నీ భార్యలు చెరచడమే కాదు, తన కుమార్తె కూడా చెరచబడింది. అది ఇక్కడ విషయం. జనరల్గా మనము పనిష్మెంట్ చూస్తాం. నాతన్ గారు వచ్చి చెప్పే మాట, ఇక మీద నీకు ఎప్పుడు యుద్ధాలే, నీకు ఇప్పుడు పుట్టబోయే కుమారుడు చనిపోతాడు, నీ భార్యలను నీ చేరువు వాడే చెరుపుతాడు అని చెప్పారు కదా. ఇక్కడ మీరు గమనించండి, నీ భార్యలను నీ చేరువైన వాడే చెరుపుతాడన్నప్పుడేమో తన కుమారుడిని అబ్షాలోము వలనే దావీదు గారి భార్యలు చెరచబడ్డారు. ఇన్ ద సేమ్ టైం ఆ అబ్షాలోము గారి చెల్లెలైన తామారు గారే మరొకరి చేత చెరచబడింది. ఆ మరొకరు ఎవరో కాదు, తన కుమారుడే. ఒక కుమారుడు వల్ల కుమార్తె చేర్చబడితే మరొక కుమారుడు వల్లనే భార్యలు చేర్చబడ్డారు. ఎంతకంటే ఏం పనిష్మెంట్ కావాలి దావీదు గారికి?
అంటే నేను దావీదు గారిని తక్కువ చేయట్లా, తర్వాత పశ్చాత్తాపడ్డారు, తప్పుని విడిచిపెట్టారు, దేవుడే నాకు ఇష్టమైన వాడు అన్నాడు, అది సెకండ్, నేను అది మాట్లాడట్లా. ఈ సందర్భంలో తామారు గారి జీవితం ఇలా బలైపోవడానికి కారణం ఏంటి, అబ్షాలోము గారి జీవితం అలా అయిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, అబ్షాలోము గారిలో అయితే మనకు లోపాలు కనిపిస్తాయి. పగ ఉంచుకున్నవాడిగా, ద్వేషాన్ని ఉంచుకున్నవాడిగా, అన్నను చంపినవాడిగా, దూరం పారిపోయిన వాడిగా, ఇలా చాలా కనిపిస్తాయి. కానీ తామారు గారిలో మనకేం కనిపించవు. ఒకవేళ ఉన్నాయేమో మనకు తెలియదు, కానీ మనకు కనిపించే బలమైన కారణం ఏంటి అంటే, తన తండ్రి చేసిన ఒక తప్పు తన కుమార్తె జీవితం పట్ల. మీకు మాట చెప్తాను ఇక్కడ. దావీదు గారి 10 మంది ఉపపత్నులను అబ్షాలోము చేర్చాడు. ఎక్కడ ఉన్నారు అందరూ? దావీదు గారి 10 మంది ఉపపత్నులను అబ్షాలోము గారు చేర్చాడు. 10 మందిని చేరిస్తే దావీదు గారు ఏం చేశారో తెలుసా? ఆ 10 మందిని ప్రక్కన పెట్టి ఇంకెప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఆయన. భార్యలే కానీ వారికి ఆహారం పెట్టాడు, వస్త్రం ఇచ్చాడు, సంవత్సరానికి ఒకసారి కావాల్సినవన్నీ చూశారు, కానీ భర్తగా అయితే వాళ్ళ దగ్గరికి ఆయన ఇంకెప్పుడు వెళ్ళలేదు. తన కుమారుడు ఆ మంచం ఎక్కారు. దావీదు గారు ఎక్కవలసిన మంచం తన కుమారుడు ఎక్కారు కాబట్టి, భార్యలు కాబట్టి, ఇంకా భార్యలు ఉన్నారు కాబట్టి ప్రక్కన పెట్టారు. తామారు గారి పరిస్థితి ఏంటి చెప్పాలి మీరు? భార్యలు కాబట్టి, ఇంకా భార్యలు ఉన్నారు కాబట్టి ఈ భార్యలు ప్రక్కన పెట్టేశాడు, బాగుంది. కానీ మరి తామారు గారి పరిస్థితి ఏంటి? వివాహం అవ్వలేదు ఎప్పటికి. ఇంకా అసలు ఆ తర్వాత ఆమె జీవితం ఏం జరిగింది అనేది కూడా బైబిల్ చెప్పలేదు. ఒక్క మాటే రాయబడింది, తన అన్నయ్య ఇంటికి వెళ్ళింది, అబ్షాలోము ఇంటిలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది మనకంతే. ఆమె ఎంతకాలం ఉంది, ఆ తర్వాత వివాహం చేశారా లేదా అంటే ఆ చరిత్ర ఏమీ లేదు. నా అభిప్రాయం ప్రకారం అయితే ఈ వివాహం చేయలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సొంత అన్న చేతే చెరపబడింది కాబట్టి ఆ అవమానంతో ఆమె అలాగే ఆ ఇంటిలోనే ఉందేమో అనిపిస్తుంది. ఇంకా నా అభిప్రాయం సుమైది, ఇంకా ఆలోచిస్తే ఆమె అలాగే ఉండి చనిపోయి ఉంటుందేమో, అందుకే అబ్షాలోము తన కూతురుకి ఆ పేరు పెట్టుకున్నాడేమో అనుకుంటా నేను. ఎందుకంటే ఆమె గురించి ఇంకా వ్రాయబడలేదు కాబట్టి. ఒకవేళ లేదు పెళ్ళయిందండి అంటే మీరు ఓకే, నేను కాదన్ను, ఎందుకంటే అది వ్రాయబడలేదు. మీరు ఇంకేదైనా పుస్తకాలు చూస్తుంటే నేను కాదన్ను. కానీ ఎందుకు ఇలాంటి భయంకరమైన పరిస్థితికి కారణం తామారు గారి జీవితం అని మనం ఆలోచిస్తే చాలా బాధ అనిపిస్తుందండి, చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు అంటే తండ్రి చేసిన ఒక్క తప్పిదానికి ఆ తండ్రి భార్యలు బాధపడ్డారు, ఆ తండ్రి పిల్లలు బాధపడ్డారు, ఆడపిల్లలు బాధపడ్డారు, మగపిల్లలు అవమానపరచబడ్డారు. ఏంటి కారణం అంటే ఇక్కడ మీరు ఆలోచిస్తే అంత ఘోరమైన తప్పిదమా అండి దావీదు గారు చేసింది అంటే? ఘోరమే. ఎప్పుడు అంటే అన్నీ తెలిసి చేశారు కాబట్టి. ఆయన మామూలుగా అందరిలా చేస్తుంటే మరోలా ఉండేది, దేవుడు అంత సీరియస్గా తీసుకునేవారు కాదేమో. కానీ దావీదు గారు చిన్ననాటి నుండి దేవుడు అంటే ఎవరో బాగా తెలుసు. అన్నీ తెలిసి చేసిన తప్పిది. అది కూడా ఎంత భయంకరమైన తప్పు అంటే, ఒకవేళ బత్షెబా గారిని తెచ్చుకుని ఉంచుకున్నా పర్వాలేదేమో, కానీ నీతిమంతుడైన ఊరియా గారిని చంపించారు చూడండి, అది మాత్రం దేవుడు సహించలేకపోయారు. అక్కడ వ్రాయబడిన మాట, దేవుని దృష్టికి అది దుష్కార్యముగా తోచిందట. దేవుని దృష్టికి అది దుష్కార్యముగా తోచింది. కనుక రెండవ స్త్రీ అయిన తామారు గారి జీవితంలోనే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు అవయవాలను, గుణాలనే కాదు, బయటకు వచ్చాక మన ప్రవర్తన కూడా మన పిల్లల జీవితాలకు ఆధారం అవుతుంది అనేది రెండవ స్త్రీ నుండి మనకు నేర్పించే విషయం. మొదటి తామారు గారు లేక అబ్షాలోము గారి కుమార్తె నుండి ఏం నేర్పించారు అంటే, బాహ్య సౌందర్యాన్ని తెచ్చుకున్నట్లుగానే మనం ఆంతరంగిక సౌందర్యాన్ని తెచ్చుకోగలగాలి అని నేర్పించారు. రెండవ స్త్రీ తామారు గారి నుంచి నేర్పింది ఏంటి అంటే, గర్భంలో ఉన్నప్పుడు వచ్చే అవయవాలు గుణమే కాదు, బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల జీవితాలకు ఆధారం అవుతుంది అనేది రెండవ తామారు గారి నుంచి నేర్పించే విషయం. గర్భంలో ఉన్నప్పుడు నేర్పేసి బయటకు వచ్చిన తర్వాత నా పిల్లడికి బాగా మంచి విషయాలు నేర్పేశాను కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదు అనుకునే తల్లిదండ్రులు లేకపోలేదు. పిల్లలు నీతిగా బ్రతుకుతుంటే తల్లిదండ్రులు చండాలంగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. పిల్లలే తల్లిదండ్రులకు నీతులు చెప్పవలసిన కాలంలో ఉన్నాం మనం. కానీ ఇది కూడా తప్పు. తల్లిదండ్రులు చేసే పని, పాపం గురించి నేను మాట్లాడట్లా, తల్లిదండ్రులు చేసే మిస్టేక్స్ పిల్లలకు దాని ఫలితాన్ని ఇచ్చాయి. కాబట్టి కొన్ని సందర్భాలలో మన పిల్లలు మంచివారైనా లేక పిల్లలుగా మనం మంచివారైనా మన తల్లిదండ్రులు చేసిన తప్పిదానికి ఫలితం మనం అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మనం మన ఇష్టం, మన కోరిక, నా వయసు, నేను వయసులో ఉన్నాన్ని విర్రవేగొద్దు. రేపు అన్న రోజు నువ్వు పెద్దవాడు అవుతావు, నీ పిల్లలు ఫైల్లోకి వస్తారు, అప్పుడు వాళ్ళ ముందు తలదించుకునేలా మన బ్రతుకు ఉండకూడదు. చాలామంది అనుకుని ఉండరు తామారు గారి జీవితం అలా అయిపోయినప్పుడు
ఏమనుకుని ఉంటారు చెప్పండి మీరు? తామారు గారు తన సొంత అన్న చేతే చెరచబడి తన అన్న ఇంటికి వచ్చి కాపురం ఉన్నప్పుడు అనేక మంది ఏం చెప్పుకుని ఉంటారు? ఈ అమ్మాయి ఎంత చెడ్డది కాకపోతే ఈ బ్రతికి అయింది అనుకుని ఉంటారా? వీళ్ళ నాన్న చేసిన తప్పు ఈ మీదకి వచ్చింది అనుకుని ఉంటారా? ఏమనుకుని ఉంటారు? మెయిన్ చూడగానే గుర్తొచ్చేదేంటి మనకి? ఆమె లోపల ఎలా ఉందనేది మనకు తెలియదు. ఒకవేళ ఆమె చెడ్డదైనా చిన్నది కాబట్టి సరిచేసుకునేదేమోనండి. కానీ వాళ్ళ తండ్రి చేసిన తప్పిదమే ఆమె పాలిట శాపమైంది, ఆమె జీవితాన్ని నాశనం చేసిందనే మాట మాట్లాడుకుని ఉంటారు. మీకు నేను చూపిస్తున్నది స్త్రీలను, తామారు గారులనే, కానీ మీరు గుర్తించవలసిన విషయం మాత్రం వారి తండ్రులను గురించి. నా మాట అర్థమైంది అనుకుంటున్నా. నేను మీకు చూపిస్తుంది తామారులనే, కానీ తామారు గారులలో అయిపోవడానికి కారణం మాత్రం అది మీరు క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఈరోజు. ఇక మూడవ తామారు గారు ఉన్నారు. ఆమె ఎవరు మరి? వీరిద్దరికి రివర్స్. ఈ తామారు గారేమో ఏ తప్పు చేయకపోయినా తమ పితరులు చేసి లేక తండ్రి గారు చేసిన తప్పిదాన్ని బట్టి శిక్ష అనుభవించవలసి వస్తే, ఆ తామారు గారు మాత్రం మంచిని అనుభవించారు. ఏం చేసి? ఆ తామారు గారి జీవితం మంచిదేనా? చెప్పాలి, మంచిదేనా? మంచిదే. ఎలా మంచి? ఎలా మంచి? మనకు తెలుసు కదా, యూదా గారు ఉన్నారు కదా, యాకోబు గారి కుమారుడైన యూదా గారు. ఆయన ఒక కనాను స్త్రీని వివాహం చేసుకున్నారు. ఎవరినండి? ఒక కనాను స్త్రీని. కానాను కాదండి, కనాను. కానా వేరు, కనాను వేరు. ఖచ్చితంగా ప్రొనౌన్సియేషన్స్ కరెక్ట్గా పలకాలి. కనాను స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె వలన ఆయనకి ముగ్గురు కుమారులు పుట్టారు. ఒకరు ఏరు, ఓనాను, షేలా, ముగ్గురు కుమారులు. వీరిలో ఏరుకి పెళ్లి చేశారు ఫస్ట్. ఏరు గారికి వివాహం చేసిన స్త్రీనే తామారు గారు. ఈమె ఎవరు అంటే యూదా గారికి కోడలు, ఏరు గారికి భార్య. వివాహం చేశారు. వివాహమైన తర్వాత అక్కడ మనకు కనిపిస్తుందండి, 7వ వచనం చూద్దాం. ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనంలో, యూదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. ఎలాంటి వాడట ఏరు? ఏం చేశాడు చెడ్డ పని? తెలీదు. కానీ దేవునికే కోపం వచ్చి చంపేంత చేశాడంటే సాధారణమైన తప్పైతే చేసి ఉండడు, గొప్ప తప్పే చేసి ఉండాలి. అంతేనండి? యెహోవా దృష్టికి చెడ్డవాడు. మరి మనుషుల దృష్టిలో ఎలా ఉన్నాడో మనకు తెలియదు. కానీ ఏరుగారు దేవుని దృష్టిలో చెడ్డవాడు అంటే ఇక్కడ కూడా మనం ఆలోచించాలి. ఎంతో కొంత ఎఫెక్ట్ తల్లిదండ్రుల నుండే ఏరుకి వచ్చి ఉండాలి. ఓకే, చెడ్డవాడు కాబట్టి ఏరుని చంపేశాడు. అప్పటికొక చట్టం ఉంది, ఒక పద్ధతిలో నడుస్తూ ఉండేవారు ఆనాటి సమాజం. ఏంటంటే పెద్దవాడు చనిపోతే అతనికి తమ్ముళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ తర్వాత వ్యక్తిని ఆ వదిన గారు వివాహం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే వదిన అంటే తల్లితో సమానం, మరిది అంటే కుమారునితో సమానం, బావగారంటే తండ్రితో సమానం. ఇలా చూస్తాం ఇప్పుడు మనం. ఎందుకంటే కావలసినంత మంది పిల్లలు వచ్చేసారు భూమి మీద. ఇంక ఇప్పుడు భూమి మీద పిల్లలతో నింపాల్సినంత అవసరం మనం అన్యాయంగా అక్రమ సంబంధాలతో పిల్లల్ని పెంచవలసిన అవసరం అయితే ఈరోజు లేదు. కాబట్టి అయితే ఎప్పుడైతే ఏరు గారు చనిపోయారో ఓనాను గారిని ఇచ్చి పెళ్లి చేశారు. ఓనాను గారి మనస్సు కూడా మంచిది కాదు, ఓనాను గారు చేసిన పని కూడా మంచిది కాదు. ఫలితం ఏమైంది? ఓనాను గారిని కూడా దేవుడు చంపేశాడు. చూద్దాం ఆ మాట కూడా. 10వ వచనం. అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. రెండవ వాడు కూడా చనిపోయాడు. ఇప్పుడు మూడవ వానికి ఆ అమ్మాయిని ఇవ్వాలి. ఎవరిని? తామారు గారిని. ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? షేలా గారికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఏమైటు ఎవరికి ఇవ్వాలి? షేలా గారికి ఇవ్వాలి. ఇప్పుడు షేలా గారికి ఇవ్వాల్సినప్పుడు యథార్థంగా యూదా గారు ఇచ్చేయాలా వద్దా? చట్టం ఉంది కాబట్టి ఇవ్వాలా వద్దా? ఇచ్చేయాలి. కానీ ఈయనకి భయం వేసింది. ఏమని? ఆల్రెడీ నా 2 కుమారులు చనిపోయారు. ఎందుకు చనిపోయారు? అసలు ఎందుకు చనిపోయారు? యెహోవా దృష్టికి చెడ్డవారు, వాళ్ళు చేసింది దేవునికి నచ్చలేదు కాబట్టి దేవుడు చంపాడు. అదేనా జరిగింది? మరి యూదా గారు అదే ఆలోచించారా? బాగా వినాలి, అదే ఆలోచించారా? ఇక్కడ తల్లిదండ్రుల స్వార్థం బాగా కనబడద్ది. తల్లిదండ్రుల స్వార్థం బాగా కనిపిస్తుంది.
బాబోయ్ నా మూడో కొడుకునిస్తే ఈమెకిస్తే వాడెక్కడ చనిపోతాడు అనుకుంటుంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది, ఆమెకి ఇవ్వడం వల్లనే నా కొడుకులు ఇద్దరు చనిపోయారు, కానీ నా కొడుకులు చెడ్డవాళ్ళని ఆలోచన రావట్లేదు యూదా గారికి. వాళ్ళు చేసింది మంచిది కాదు. ఆయన వాస్తవంగా యూదా గారు ఏం చేయాలి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గారుల సంతానంలో నుండి వచ్చిన యూదా గారు ఏం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. నాయనా, నా ఇద్దరు కుమారులు ఎందుకు చనిపోయారు, మరి ఇప్పుడు నా మూడో కుమారుని పరిస్థితి ఏంటి, నీకు విరోధంగా నేను ఆమెకి ఇవ్వకపోతే నీ దృష్టిలో నేను చెడ్డవాడిని అయిపోతాను కదా, ఏంటి అని విచారణ చేయాలి. ఇవేమీ చేయకుండా ఆయన ఏం చేశారు? ఈమెకి ఇవ్వడం వల్లనే నా ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఈ రోజు కూడా సమాజంలో కోడలు వచ్చిన తర్వాత ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే కొడుకు ఎంత చెడ్డోడైనా చెడ్డవాళ్ళు కనపడరా తల్లిదండ్రులకి. తప్పెవరి మీద వేస్తారు? 90% ఇలాగే ఉన్నారు సమాజంలో కాదా? ఆ అమ్మ అడుగు పెట్టిందండి, బెడ్ వచ్చినేలా గొడ్డొచ్చినేలా అన్నట్టు. అంతకుముందు మా ఇంట్లో అసలు ఇలాంటివి ఏమీ లేవు. ఆమె అడుగు పెట్టింది ఒక్కొక్కటి. కానీ ఆమె అడుగు పెట్టేటప్పటికే నీ పిల్లలంతా చెడిపోయి ఉంటే దేవుడు ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తాడని ఎందుకు అనుకో. ఎందుకంటే వాళ్ళు నీ పిల్లలుగా. కోడలు బయట నుండి వచ్చిందిగా, అల్లుడు బయట నుండి వచ్చాడుగా కాదా? అబ్రాహాము గారికి ముని మనవడిన, ఇస్సాకు గారికి మనవడిన, యాకోబు గారికి కుమారుడిన ఎవరు? యూదా గారు. మరి ఏం ఆలోచిస్తున్నాడు? మనిషిలానే ఆలోచిస్తున్నాడు కదా. నా మూడో కొడుకును కూడా ఇస్తే ఈమె నష్టజాతకురాల్లా ఉంది, దరిద్రపు కొట్టు ఇదే అనుకొని ఉంటాడు అక్కడ రాయబడకపోయినా. ఈమెకిస్తే నా మూడో కొడుకు కూడా ఉండడు కాబట్టి నేను ఒక ప్లాన్ చేసుకోవాలనుకున్నాడు. ఏంటి ప్లాన్? ఈమెనింటికి పంపించేద్దాం. నా కొడుకు చిన్నోడు కాబట్టి ఈమెనింటికి పంపించి నా కొడుకు వయసు వచ్చే వరకు ఉండమని చెప్దాం. ఎలాగూ ఉండలేదు. బాగా వినండి మీరు. యూదా గారి ఆలోచన ఏంటో తెలుసా? ఇద్దరు భర్తలను చేసుకున్న అమ్మాయి ఈమె వయసులో ఉంది కాబట్టి నా మూడో కొడుకు పెరిగి పెద్దవాడై వివాహం చేసుకునే వరకు ఈమె ఊరికే ఉండదు కాబట్టి నా చేతికి పని లేకుండా తప్పించుకోవాలనుకున్నారు యూదా గారు. నా అభిప్రాయం ఇది. లేకపోతే విధవరాలుగా వెళ్ళమని ఆ పుట్టింటికి నా కొడుకునిచ్చే వరకు అలాగే ఉండమని చెప్పడం ఎందుకు? అమ్మ నా కొడుకు చిన్నోడు, మరి నీకు సరిపోడు అనుకుంటున్నా, పైగా నాకున్న ఇద్దరు కొడుకులు చనిపోయారు, నాకున్నది వీడు మాత్రమే, దయచేసి నువ్వు వెళ్ళిపో, మరో వివాహం చేసుకొని చెప్పచ్చా లేదా? అవకాశం ఉందా లేదా చెప్పండి. కానీ ఏం చెప్పారు? నువ్వు వైధవ్య వస్త్రాలు వేసుకొని పుట్టింటికెళ్ళు. బాగా వినండి, కొంచెం ఈ యాంగిల్ ఒకసారి ఆలోచించండి. నువ్వు వైధవ్య వస్త్రాలు వేసుకొని పుట్టింటికెళ్ళు, నా కొడుకు పెద్దోడైనప్పుడు నీకు ఇస్తా. ఆయన ఆలోచన ఏంటో చెప్పనా నేను? ఖచ్చితంగా తామారు పర్ఫెక్ట్గా ఉండదు. వయసులో ఉంది, ఇద్దరు భర్తలను చేసుకుని ఉంది, కోరికలను చంపుకొని కూర్చోదు. అందుకే యూదా గారి వల్లనే ఆమె గర్భవతి అయ్యగానే చెప్పిన మాట ఏంటి తెలుసా? బయటకి ఇడ్చుకురండి, కాల్చేద్దామన్నాడు. ఇదే జరుగుద్దని ఆయన అనుకున్నాడు, కానీ ఆయన వల్ల జరుగుద్ది అనుకోలేదు. అర్థమైందా మీకు పాయింట్? అంత స్పీడ్గా ఎందుకు రియాక్ట్ అయ్యారు ఆయన? ఎలా వీడి చేస్తుంది ఆమె? ఎందుకంటే ఇలా ఉండలేదు, ఇలా చేస్తే నేను అలాగే చేద్దాం అనుకున్నాడు కాబట్టి వెంటనే చెప్పిన మాట ఏంటో తెలుసా? అవునా, తామారు గర్భవతి అయ్యిందా? ఎవరి వలన అయ్యింది? ఎందుకు అయ్యింది? ఏంటి విషయం? ఇవేమైనా ఆలోచించాడా? ఏమలే నా కొడుకుని ఇవ్వలేదు కాబట్టి చేసిందేమో, ఏమలేమో అయ్యింది. ఎవరి వలన గర్భవతి అయిందో వాళ్ళకిచ్చి అమ్మాయిని పెళ్లి చేసి నేను అన్నారా? ఏమన్నారు? బయటికి తీసుకురండి, ఏం చేద్దాం, ఏంటి లాభం? చిన్నోడిని ఇవ్వకుండా సరిపోద్ది. లాభం ఏంటి? మూడవాడిని ఇవ్వకుండా సరిపోద్ది. ఆమె మంచిది కాదు, ఆమె నష్టజాతకురాలు, చెడిపోయిందని నేను చెప్పను, కానీ ఆమె వలన ఏదో నష్టం కాబట్టి ఆమెకి నా కొడుకుని ఇవ్వకూడదు, నా కొడుకుకు వేరే ఆమెను ఇస్తే వంశాభివృద్ధి జరుగుద్ది అనుకుని ఉంటారు యోధా గారు. నా మాట మీకు అర్థమైందా? కానీ ఆయన అంచనాలన్నీ ఏమయ్యాయి? తారుమారయ్యాయి. తామారు గారు వచ్చి చేరారు. అంచనాలన్నీ తారుమారయ్యాయి. చక్కగా చూపించింది, బాబు ఎవరియో చూసుకోండి అయ్యా. అందుకేనండి అక్కడ యూదా గారు చెప్పే మాట చాలా 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 అద్భుతమైన మాట చెప్తారు. బహుశా నేను అనుకుంటాను, ఎప్పుడైతే ఆమె ఆ వస్తువులను చూపించిందో వెంటనే రీలంతా తిరుగుంటుంది యూదా గారి కళ్ళ ముందు. రీలంతా తిరుగుంటుంది యూదా గారి కళ్ళ ముందు కదా. అందుకే వెంటనే ఒప్పుకున్నారండి ఆయన. ఏమని? ఆమె నాకంటే అంటే ఎందుకన్నారు తెలుసా మాట? నేను ఊహించిన దానికంటే ఉన్నతంగా బ్రతికింది నా కోడలు. నేను అలా ఉంటుందని ఊహించలా. నేను ఆమె అలా ఉంటుందని
ఊహించలా. నా ఊహకు మించి నీతిగా బ్రతికిందామె. వైధవ్య వస్త్రాలు వేసుకుని వెళ్ళమన్నది నేనే. నా కుమారుని ఇస్తానని చెప్పింది నేనే. ఆమె దగ్గరకు వెళ్ళింది కూడా నేనే. ఎటు చూసుకున్నా సరే తామారు గారి జీవితం చాలా బాగుందండి. ఆమె యొక్క నిజాయితీ మీరు బాగా గమనించండి. ఏరుని ఆమె చేసుకున్న ఏరు చెడ్డవాడి కానీ ఆమె చెడ్డదని రాయలేదు. ఓనాని గారు చనిపోయినప్పుడు ఓనాని గారు చేసిన పని చెడ్డదని దేవుడు చెప్పారు కానీ అక్కడ తామారు గారి విషయంలో ఏ విషయమైనా రాయించలేదు. అలాగే మామగారి ఇంటికి వెళ్ళిపోమన్నా, అదేంటి మామగారు ఇక్కడే ఉంటాను, ఏం పర్వాలేదు, వయసు వచ్చిన తర్వాత ఆయన నాకు భర్తగా ఇవ్వండి, మీ దగ్గరే ఉంటానని అనలా. మామగారు ఏ మాట చెప్తే ఆ మాట విని ఆ పని చేయడానికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళి కూడా ఎంతకాలం నేను ఎదురు చూడాలి అని కబురు పెట్టలేదు. ఆయన నుండి వచ్చే వరకు ఎదురు చూసింది. ఆయన మాట తప్పుతున్నాడు అనే విషయాన్ని గ్రహించిన తర్వాతే ఆమె ఆ మారు రూపంలో వెళ్ళింది. ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్తాను, అలా చేయడం కరెక్టా అండి? కబురు పెట్టొచ్చు కదా మామగారికి, మామగారు నేను ఎంతకాలం వెయిట్ చేయాలి, నీ కుమారుడు నాకు ఇవ్వమని అడగొచ్చు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆమె చేసింది గనక దేవుని దృష్టిలో తప్పు అనుకుంటే దేవుడు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆమెను తీసుకొచ్చేవారు కాదు. యేసుక్రీస్తు వారి వంశావళిలో తామారు గారి పేరుంచారు. షేలా గారి వలన కాదు, తామారు గారి వలన పుట్టిన పెరెసు జరహులనే వంశావళిలో జ్యేష్ఠపుత్రులుగా లిఖింపచేశారు. ఇన్ని జరిగాయి అంటే యూదా గారికి కోడలైన నాటి నుండి యూదా గారి వలన పిల్లలు కనే వరకు కూడా ఆమె జీవితంలో ఏ విషయంలో కూడా దేవుని దృష్టిలో చెడుగా లేదు. ఇక్కడ మనం గుర్తించాల్సింది కేవలం దేవుని దృష్టిలో బాగున్నారు ఆమె. దాన్ని గుర్తించారు కాబట్టే యూదా గారు అన్నారు, ఆమె నాకంటే ఎంత నీతిగా ఉండుంటారు కదా. ఇక లోపలికి వెళ్తే చాలా విషయాలు వస్తాయి. అప్పటికే యేసుక్రీస్తు వారు వస్తారని తెలుసు కాబట్టి ఆ క్రీస్తు తన గర్భంలో రావాలని ఒక ఆలోచన కలిగి ఈమె ఇలా చేసింది అనేది ఒక వ్యాఖ్యానం ఉంది. అయ్యుండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కానీ అయ్యుండొచ్చు అనడానికి ఆస్కారం ఉంది. ఎందుకు అంటే నీతిమంతురాలు, మామగారు చెప్పిన మాటకి విధేయరాలై ఉంది, శరీర కోరికలను అణుచుకుని పుట్టింట్లో చాలా కాలం వెయిట్ చేసింది. ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేస్తే అనిపిస్తుంది. కానీ ఇక్కడ గుర్తించవలసిన ఒక విషయం ఏంటి అంటే, మరి ఈ తామారు గారి తల్లిదండ్రుల గురించి మనకు వ్రాయబడలేదు ఎక్కడ, సహోదరుల గురించి వ్రాయబడలేదు ఎక్కడ. అసలు ఈ తామారు గారి జీవితమే మనకి ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ రెండవ ప్రాముఖ్యమైన విషయం చెప్తాను నేను తామారు గారి జీవితంలో. ఒకటి, నీతిగా యూదా గారి వలన సంతానం మాత్రమే పొందారు. కానీ యూదా గారు అక్కడ వ్రాయబడిన మాట, యూదా గారట ఆ తర్వాత ఎప్పుడు ఆమెను కూడలేదు. ఓకే, ఆయన కూడలేదు అనుకుంది, ఎందుకంటే ఆయన మరి ముసలుడుగా వాడుక భాషలో మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. ఇప్పుడు యూదా గారి వయసు తామారు గారి వయసు ఒకటేనా? కోడల వయసు అంటే ఈయన చాలా పెద్ద వయసు అయిపోయి ఉంటారు కదా. పోనీ ఈయన పెద్దవాడైపోయాడు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి, కోరికలు కూడా తీరిపోయిన వయసు కాబట్టి ఒకవేళ ఆమెను కూడాలనుకోలేదు అనుకో. కానీ ఆమెకుండవా? చెప్పాలి మీరు, ఆమెకుండవా? ఏమండి మామగారు అయ్యిందేదో అయిపోయింది, మనం 2 పిల్లలకు జన్మనిచ్చాం, ఇంక మీరు నన్ను కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి, నేను నీ భార్యగానే ఉంటాను, మరలా మనం సంసార ధర్మాన్ని జరిగిద్దామని అనలేదు. చూడండి, అది తామారు గారిని గొప్పతనం. యూదా గారు అనకపోవడంలో గొప్పతనం ఏం లేదు. ఆయన కొడుకు భార్య కాబట్టి ఒక ఫీలింగ్ ఉండొచ్చు, ఈయన వయసులో పెద్దవాడు కాబట్టి ఉండొచ్చు, తన పూర్వీకులందరూ భక్తిపరులు కాబట్టి ఉండొచ్చు, కారణాలు ఏమైనా కావచ్చు. కానీ యూదా గారు ఏ ఆలోచన చేశారో తామారు గారు అదే ఆలోచన కట్టుబడి ఉన్నారు. చూడండి, అది గొప్ప విషయం. తనది చిన్న వయసు, పుట్టిన 2 పిల్లలే. మరి నాకు ఇంకా పిల్లలు కావాలనిపించవచ్చు, నాకు భర్తతో కాపురం చేయాలనిపిస్తుంది, నాది చిన్న వయసు కదా, మీరు నాతో లేకపోతే నాకు పరాయి వాళ్ళు నా మీద రాళ్ళు వేస్తారేమో, ఇవన్నీ అనకూడదామే? లోక సంబంధంగా ఆలోచిస్తే ఇవన్నీ అనొచ్చు కదా. కానీ వీటన్నిటినీ విడిచిపెట్టింది. యూదా గారు చెప్పినట్టు ఆమె ఎప్పుడు ఆమెను కూడలేదు అంటే ఆమె కూడా ఆ ప్రయత్నం ఎప్పుడు, అది ఆమెలో ఉన్న గొప్పతనం. అంత గొప్పతనం ఆమెలో ఉంది కాబట్టే చరిత్రలో ఆమె పేరును దేవుడు నమోదు చేయడానికి ఇష్టపడడమే కాదండి, ఆ మహానుభావురాలు గర్భంలో నుండే వచ్చారు మహానుభావులంతా. అవునా? బోయజ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సల్మాన్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాట్లాడరేంటండి? తామారు గారు పెరెస్కి పుట్టిన కుమారుడు హెస్రోను, ఆరాము, అమ్మీనదాబు, నయస్సోను, సల్మాను,
సల్మాను గారి గర్భాన పుట్టింది బోయాజు గారు ఓబేదు గారు యెష్షయి గారి కుమారుడు. వీళ్ళందరికీ మూలం ఎవరు? ఎందుకు? నీతిగా బ్రతికింది కాబట్టి. ఇక్కడ మనం ఆలోచిస్తేనండి, నిజంగానే యూదా గారు నాకంటే నువ్వు నీతిమంతురాలివి అనడానికి కారణం ఏంటి అంటే, శరీర కోరికలకు ఆమె ప్రాధాన్యతనివ్వలేదు. అదే ప్రాధాన్యతనిచ్చుంటే యూదా గారి వలన పిల్లల కొరకు వెయిట్ చేయదు. ఈ లోపే చాలామంది పిల్లలను కనొచ్చామే. కబురు పెట్టి, మామగారు నువ్వు నాకు ఇవ్వట్లేదు, నేను వేరే పెళ్లి చేసేసుకుంటానంటే ఏం చేయలేడు. ఆయనకు కావాల్సింది కూడా అదే. శైలా గారిని ఇవ్వడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. కానీ ఆ కబురు చేయలేదు ఆమె, ఆ కోరిక చూడలేదు. కానీ నీతిమంతురాలయ్యింది అంటే ఆ మెస్సియ కొరకు ఎదురు చూస్తూ ఆయన నా గర్భాన పుడితే బాగుండు అనుకుందేమో, అందుకోసమే ఈ ప్రయత్నం చేసిందేమో, అందుకే దేవునికి నచ్చిందేమో ఏమో. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట. ఇక రెండో విషయం ఏంటంటే, అదే కోరిక ఉంటే యూదా గారి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఆ కోరికను ఆమె తీర్చుకోవాలి. ఎలాగో భార్యే కదా, ఒకసారి గెలిచినా 2 సార్లు గెలిచినా ఆయన వలన 2 కవల పిల్లలకు జన్మనిచ్చింది అంటే ఇంకా ఆమె ఆయనకి భార్యగా ఉండొచ్చు. కానీ ఆ ప్రయత్నం ఆమె అంటే తన జీవితంలో శరీర సంబంధమైన కోరిక కంటే ఆధ్యాత్మిక సంబంధమైన కోరికకు ప్రాధాన్యతనిచ్చింది. శరీర సంబంధమైన అందము కంటే హృదయ సౌందర్యానికి ప్రాధాన్యతనిచ్చింది. అందుకే ఆమె పేరు చరిత్ర పుటల్లో నిలిచింది. తామారు గారుల జీవితం మనకు నేర్పేది టోటల్గా ఒకే ఒక్క విషయం, శరీర సౌందర్యము కంటే ఆధ్యాత్మిక సౌందర్యం మిన్నా అని చెప్పడం. 3 తామారు గారులు చూసాం. 3 ఒకే యూదా గోత్రానికి చెందినవారే. యూదా గారికి కోడలు మరియు భార్య అయిన తామారు గారు ఇదే గోత్రంలో నుండి వచ్చారు. మిగిలిన 2 తామారు. 3 తామారుల జీవితం కూడా మనకు నేర్పించేది ఒకే ఒక ఆధ్యాత్మిక పాఠం, బాహ్య సౌందర్యము కంటే సౌందర్యం గొప్పది అని నేర్పిస్తున్నారు. అందం సౌందర్యం మరేం కావాలి? ఏది కావాలి? ఏ సౌందర్యం కావాలి? అందుకే బాహ్య సౌందర్యం కంటే ఆధ్యాత్మిక సౌందర్యం గొప్పది అని రుజువు చేయడానికే 3 తామారు గారిని బైబిల్ గ్రంథంలో పెట్టారు దేవుడు. ఎంతమందినండి? చూపించేది బాహ్య సౌందర్యం కొందరు, చేతల్లో చూపించారు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని మరొకరు. పూర్వీకురాలైన పితరురాలైన తల్లిగారైనటువంటి యూదా గారి కోడలైన తామారు గారేమో ఆధ్యాత్మిక సౌందర్యాన్ని చూపించి పాఠాన్ని నేర్పిస్తే, మిగిలిన 2 బాహ్యంగా అందగత్తెలైనా మీరు బాగా గమనిస్తే అబ్షాలోము గారి చెల్లెలు 2 రకాలుగా కనబడతారు. ఇటు బాహ్యంగా సౌందర్యవతి, గుణములో కూడా. కానీ అబ్షాలోము గారి కుమార్తె బాహ్యంగా మాత్రమే మనకు కనిపిస్తున్నారు, కానీ ఆమె గురించి ఇంకే విషయాలు మనకి తెలియదు. కానీ 3 జీవితాలలో నుండి మనం తీసుకుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమని అంటే, బాహ్య సౌందర్యము కంటే కావాలి గుణము అనే అక్షయ అలంకారం కావాలి. అందుకే పేతురు గారు చెప్తారు కదా మనకి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట చదువుకుని ముగించుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను. యూదా గారి తామారులో మీకు సౌందర్యం కనిపించిందా? ఇక్కడే ఉన్నారా? యూదా గారి తామారు అంటే మొదటి తామారు గారు అని యూదా గారు చేసుకున్న, లేక పెరెస్ గారి తల్లి, ఈమెలో మీకు ఏం కనిపించింది? సాధువైనట్టియు మృదువైనట్టియు గుణము అనే అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమే ఆమెకు అలంకారంగా అలంకరించబడింది. కనుక ఈనాటికి మనం ఆమెను గురించి మాట్లాడుకుంటున్నామండి. ఒక భర్త ఇచ్చాడు ఆమె గురించి స్టేట్మెంట్, ఏమని? ఆమె నాకంటే ఒక దేవుడు చేశాడు, నీతిమంతుల జాబితాలో ఆమె పేరును లిఖింపచేసి యేసుక్రీస్తు వారిని ఆమె గర్భంలో నుండి వచ్చేలా చేశారు. భర్త ఇచ్చాడు సాక్ష్యం, అసలైన భర్త అయిన, అందరికీ యజమాని అయిన భర్త అయిన ఆ దేవుడు ఇచ్చాడు ఒక మంచి సాక్ష్యం. అలాంటి సాక్ష్యం మనకి కావాలి అంటే దీనిని అలంకరించుకునే ప్రయత్నం చేయదు. అలానే మంచిగా ఉండొద్దని నేను చెప్పట్లా, నీట్గా ఉండొద్దని నేను చెప్పట్లా, కానీ దీనికే ప్రాధాన్యతనిచ్చి దీనికే సమయమంతా ఇచ్చి దీని మీదే నీ ఫోకస్ అంతా పెడితే మాత్రం గుణము అనే అక్షయ అలంకారం కలిగిన వారిగా మనం ఉండం. కానీ ఈరోజు దేవుడు మనకు తెలియచేస్తున్న మాట ఏంటి? గుణము అనే
అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. నిజంగా చాలా 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 సౌమ్యంగా అనిపిస్తారు. అంటే నేను మీకు చెప్పే ముందే ఒక్కొక్కరి గురించి తర్వాత వివరంగా చెప్తానని. ఈ తామారు గారిని మనం చూస్తేనండి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు, అలాగే ఉండమంటే అలాగే ఉన్నారు, వచ్చేయమంటే వచ్చేసారు, నేను నీతో కూడనంటే వద్దన్నారు, ఏదంటే అదే ఉన్నారా? అలాగే ఉన్నారా? చెప్పాలి. యూదా గారి విషయంలో అలాగే ఉన్నారా? ఆమె ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు, మీరు శేలాన్ని ఇస్తానని, మీరు నాకు ఖచ్చితంగా శేలాన్ని ఇవ్వాల్సిందే అని కూర్చున్నారా? కూర్చోలేదు. వైదవ వస్త్రాలు వేసుకొని ఎందుకు వెళ్ళాలి నేను, మీ అబ్బాయి నాకు ఎలాగో ఇస్తారు కదా, ఏదైనా పోగొట్టుకుంటే మాత్రం మూడో వాడు నా వాడే కదా అని ఏమైనా కూర్చుందా, పోట్లాడిందా? లేదు. ఒకవేళ ఆయన వలన పిల్లలు పుట్టిన తర్వాత నేను ఆయన కూడలేదు అంటే ఆమె పర్మిషన్ లేకుండా, ఆమె సహకారం లేకుండా ఉండగలరా? ఉండలేరు. కానీ అక్కడ ఏం కనిపిస్తుంది? గుణం, అంతరంగ స్వభావం, అక్షయ అలంకారం నిండుగా కలిగిన స్త్రీ ఎవరు అంటే తామారు గారు. ఇలాంటి గుణం, ఇలాంటి లక్షణాలు మనకు ఉండాలి. దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నాం? భర్తకు విధేయత చూపించే విషయంలోన వారు కాదు అంటే నువ్వు అవును అన్నట్లుగా ఉండకూడదు. ఒకవేళ అలా అనవలసి వస్తే విషయాన్ని వివరంగా అర్థమయ్యేలా చెప్పుకుంటే దానికి విలువ ఉంటుంది. కానీ దానిని వ్యతిరేకించినట్లు కానీ లెక్కలేనట్లుగా కానీ మనం ఉన్నట్లయితే గుణము అనే అక్షయ అలంకారం అని చెప్పమప్పుడు క్షేమగు అలంకారం కలిగిన వారిగానే కనబడతాం. కాబట్టి దేవుడు తామారు గారుల జీవితంలో నుండి ముగ్గురిని పెట్టారు, ఒకే గోత్రములోని వారు. ఈ ముగ్గురు నుండి దేవుడు మనకు నేర్పిస్తుంది గుణము అనే అక్షయ అలంకారానికి ప్రాధాన్యతనిస్తే దేవుని దృష్టిలో మనం ఉంటాం. తరతరాలు మనల్ని చెప్పుకుంటారు, లేదు అంటే చెడుగా మనల్ని చెప్పుకునే స్థితికి వెళ్ళిపోతాం. కాబట్టి మంచి అలంకారం కలిగిన వారిగా గుణాన్ని పదును పెట్టుకుని దేవునికి నచ్చినట్లు జీవించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అలా ఉండుటకు ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.